నమస్తే. దర్శకుడు నాగ్ అశ్విన్ కనిపిస్తే ఎవరైనా ఫస్ట్ అడిగేది కల్కి 2 స్టేటస్ గురించి. తక్కువగా కనిపించే ఈ డైరెక్టర్ మీడియా ముందుకొచ్చాడు. వస్తూనే కల్కి 2 గురించి మాత్రం అడగొద్దు అని కండిషన్ పెట్టి మరీ ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాడు. దర్శకుడు అడగొద్దన్నప్పటికీ పాత్రికేయులు ఆగలేకపోయారు. కల్కి 2 గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అసలు కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయి. దీనికి నాగ్ అశ్విన్ తెలీదు అని సమాధానమిచ్చాడు. ఈ ప్రశ్నలు నిర్మాతను అడగాలి అని సూచించాడు. మరికొన్నింటికి చెప్పను అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. అయితే అలా చెప్పను అంటూనే కొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చాడు ఈ దర్శకుడు. కల్కి 2 సినిమాను ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటున్నాడు. పార్ట్ 2కు సంబంధించి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోందట. మొదటి పార్ట్లో ప్రభాస్ స్క్రీన్ టైం తగ్గింది. రెండో పార్ట్లో అలాంటి అనుమానాలు అక్కర్లేదు అంటున్నాడు. ఫస్ట్ పార్ట్లో మహాభారతం సెట్ చూపించాం, సుమతి అశ్వత్థామ పాత్రలు చూపించాం. అవన్నీ చూపిస్తూ పార్ట్ 2 వరకు వచ్చాం. సో పరిచయాలు, స్టోరీ లైన్ అన్నీ అయిపోయాయి. మిగిలింది ఓన్లీ భైరవ, కర్ణ యాంగిల్స్ మాత్రమే. రెండో భాగం మొత్తం అదే నడుస్తుంది. ప్రభాస్ సినిమా మొత్తం కనిపిస్తాడు. మొత్తానికి కల్కి 2 రిలీజ్ పై ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోలేదు అని వెల్లడించాడు నాగ్ అశ్విన్. ఈ గ్యాప్లో మరో సినిమా తీయడమో లేక నిర్మించడమో చేయొచ్చు అని, కానీ తన టైం మొత్తం కల్కి 2తోనే అయిపోతోంది అన్నాడు.